ఒక షావుకారు దండిగా సరుకులు కొనుక్కుని పట్నం నుంచి తన ఇంటికి వెడుతూ ఉన్నాడు. దారి మధ్యలో అలసట కలిగి ఒక చెట్టు కింద ఆ సరుకులన్నీ దింపి తాను అలసట తీర్చుకున్నాడు. అలసట తీరాక ఆ సరుకులన్నీ నెత్తికెత్తుకోవడం అతనికి కొంచెం కష్టం అనిపించింది. అటుగా వెడుతూ ఉన్న ఒక కుర్రవాణ్ణి పిలిచి, కాస్త ఈ సరుకుల్ని నా నెత్తికెత్తి పెట్టు, నీకేదైనా పెడతాను అన్నాడు. నాకు మరి కాస్త కావాలి, పెడతావా అన్నాడు కుర్రవాడు. సరే అని షావుకారు ఆ సరుకుల్ని నెత్తికెత్తించుకుని కొన్ని సరుకులు ఆ పిల్లాడికి ఇచ్చి నాతో రా అని ఇంటికి తీసుకుపోయాడు. తర్వాత ఆ కుర్రవాడికి సరుకుల్లోంచి చిన్న బెల్లపచ్చు తీసి ఇచ్చాడు. కుర్రవాడు మరి కాస్త అన్నాడు. తన దగ్గర ఉన్న బెల్లపచ్చులోంచి కొంచెం కొంచెంగా మొత్తం ఇచ్చేశాడు. అయినప్పటికీ కుర్రవాడు మాత్రం మరి కాస్త అండం మాత్రం మానలేదు. దాంతో షావుకారికి ఒళ్ళు మండి కుర్రవాడిని కొట్టబోయాడు. అదే దారమట వెడుతూ ఉన్న ఒక పెద్ద మనిషి వీళ్ళ తగవంతా విని, ఆగవయ్యా షావుకారు, ఆ కుర్రవాడి తగు నేను తీరుస్తాను అంటూ సరుకుల్లోంచి ఒక పెద్ద బెల్లపచ్చు, చిన్న బెల్లపచ్చుని తీసి ఈ రెండింట్లలో ఏది మరి కాస్త అని కుర్రవాడిని అడిగేసరికి కుర్రవాడు పెద్దచ్చుని చూపించాడు. అవునా, ఇదే నీ మరి కాస్త, వెళ్ళిరా అన్న.